హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. వైఎస్ఆర్సీపీ 8వ జాబితా ప్రకటించింది. ఇప్పటివరకు 7 భాగాలుగా వచ్చింది వాళ్ళ సినిమా. ఇప్పుడు 8వ జాబితా, 8వ పార్ట్. ఇదేదో వెబ్ సిరీస్ లాగా ఉంది కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఛాన్స్ ఇస్తూ కొన్ని మార్పులు కూడా చేసింది. మొత్తంగా ఏంటంటే 8వ జాబితాలో ప్రకటించింది 5గురు అభ్యర్థుల్ని. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంటు స్థానానికి ఇన్ఛార్జిగా నియమిస్తూ ఈ జాబితాలో ప్రకటించారు. గంగాధర నెల్లూరు స్థానం నుంచి డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారికి బదులుగా ఆయన కుమార్తె కృపాలక్ష్మికి అవకాశం కల్పించారు. చంద్రగిరి నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. మొత్తానికి ఏంటంటే చెవిరెడ్డి లెగసీ అక్కడ కంటిన్యూ అవ్వాలన్నమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8వ జాబితాలో జరిగిన మార్పుల గురించి ఒకసారి విశ్లేషిస్తే, ఇప్పటివరకు ఈ 7 జాబితాల్లో దాదాపు 60 మందికి పైగా కొత్త ఇన్ఛార్జీలని ప్రకటించారు. సరే, బుధవారం రాత్రి రిలీజ్ చేసిన 8వ జాబితాలో 3 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈసారి తాను ఆ స్థానం నుంచి తప్పుకొని ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని బరిలోకి దింపుతున్న సంగతి మనకందరికీ తెలుసు. తాజా జాబితాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు లోక్సభ స్థానం నుంచి ఇన్ఛార్జిగా ఖరారు చేశారు. మోహిత్ రెడ్డికి సైతం ఇప్పటికే చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఇక 8వ జాబితాలో చూస్తే గుంటూరు ఎంపీ అభ్యర్థిగా కిలారు రోసియాని ప్రకటించారు. ఆయన పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుతం తెలిసిందే. పొన్నూరుకి ఎమ్మెల్యే అభ్యర్థిగా అంబటి మురళిని నియమించారు. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు సోదరుడే అంబటి మురళి, ఇది అందరికీ తెలిసిందే. గతంలో ఎంపీ అభ్యర్థిగా అనుకున్న ఉమ్మారెడ్డి వెంకటరమణ స్థానంలో కిలారి రోసియా పేరుని ఖరారు చేశారు. కిలారి రోసియా ఎవరో కాదు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారి అల్లుడే. కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బుర్రా మధుసూదన్ యాదవ్ పేరును ప్రకటించారు. ఇక గంగాధర నెల్లూరు ఇందాకే చెప్పినట్టు ఎమ్మెల్యే అభ్యర్థిగా కలత్తూరు కృపాలక్ష్మి, నారాయణస్వామి గారి కుమార్తె. సో ఇదంతా కూడా చాలా పకడ్బందీగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేసుకుంటూ వచ్చారు. ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఈ మార్పుల గురించి ఒకసారి మనం మాట్లాడితే, గంగాధర నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న నారాయణస్వామి గారు చిత్తూరు పార్లమెంటుకు పంపిస్తూ గతంలో విడుదల చేసిన జాబితాలో మెన్షన్ చేసిన విషయం మనకు తెలిసిందే. చిత్తూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసేందుకు ఆయన విముఖత చూపడంతో తిరిగి ఆయనకు జీడీ నెల్లూరు అసెంబ్లీ స్థానాన్ని ఖరారు చేశారు. అయితే ఆయనకు కాకుండా ఆయన కుమార్తె కృపాలక్ష్మికి టికెట్ కేటాయించారు. ఇదే క్రమంలో వైసీపీ గుంటూరు పార్లమెంట్ సమన్వయకర్తను కూడా మారుస్తూ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. సో ఇదండి మొత్తానికి ఏంటంటే వైసీపీ మొత్తం రిలీజ్ చేసిన 8 జాబితాల్లో మొత్తంగా మార్చింది 60 మందిని. 115 మంది యాజ్ ఇట్ ఈస్ వాళ్ళే ఉంటారు. ఇంకా వాళ్ళు ఉండొచ్చు, మారచ్చు అనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ జాబితా ఇంకొక 57 స్థానాలు ఉంది. జనసేన తీసేయండి, జనసేన ఇంక 24. ఆ 57 స్థానాల్లో బీజేపీ ఎన్ని తీసుకుంటుంది, టీడీపీ ఎన్ని తీసుకుంటుంది అనే దగ్గర ఈ డోలాయమాన స్థితి ఉంది. అందులో 28 బీజేపీ అడుగుతున్నట్టు స్పష్టమైన సమాచారం, 9 పార్లమెంట్ స్థానాలు అడుగుతున్నట్టు. సరే, వాళ్ళకు ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటనేవి మనకి కొన్ని రోజుల్లో, ఎలాగూ నామినేషన్ తేదీలు దగ్గర పడి ఎలక్షన్ షెడ్యూల్ కూడా దగ్గర పడే పరిస్థితి వచ్చింది కాబట్టి కొన్ని రోజులు తెలుస్తుంది. ఇప్పుడు బీజేపీ స్టాండ్ని బట్టి టీడీపీ ఏం మార్చుకోవాలి, బీజేపీ పుట్ ఫోర్త్ చేసే కండిషన్స్ ఏంటి అనే అంశాల మీద ఇంకా క్లారిటీ రావాలి. ఈ క్లారిటీ వచ్చేదాకా టీడీపీ ఈ లిస్ట్ని అటు మునగనీయదు, ఇటు తేలనీయదు, ఆ రకంగా ఉంటుంది. జనసేనని మాత్రం సైకలాజికల్గా ప్రిపేర్ చేసింది టీడీపీ. సో ఇవన్నీ గమనిస్తూనే ఉంది. వైఎస్ఆర్సీపీ ఖాళీగా ఎందుకు కూర్చుంటుంది, వాళ్ళ లిస్టుని చూసింది. అలాగే వాళ్ళ ప్రసంగాలు సిద్ధం అంటున్న జగన్కి యుద్ధం చూపిస్తాం, యుద్ధాన్ని పరిచయం చేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆవేశంగా చేసిన ప్రసంగాల్ని కూడా వైసీపీ పరిగణలోకి తీసుకుంటుంది. ఖచ్చితంగా ఆయన వీళ్ళు సిద్ధమైన తీరు, ఆయన యుద్ధానికి వస్తానంటున్న తీరు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు ప్లే గ్రౌండ్లోకి వచ్చేసి నుంచుంటాయి. ఇవన్నీ కూడా ఆట వస్తువులే. ఈరోజు ఈ ఆట వస్తువులతోటి ఎవరు గేమ్ ఎలా ఆడతారనేది మనం వేచి చూడాల్సిన అంశం.